కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతమైంది. నియోజకవర్గాల వారీగా తాము సూచించే కొన్ని పేర్లను పీఎస్సీ సీల్డ్ కవర్ లో హైకమాండ్ కు సమర్పించనుంది. మధ్యాహ్నంలోపు సీల్డ్ కవర్ అందించనుంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి 309 మందితో కూడిన లిస్టు పీఎస్సీ సభ్యులకు అందడంతో వాటిని పరిశీలించి కొందరి పేర్లను సూచించాల్సిన బాధ్యతను హైకమాండ్ పీఎస్సీకి అప్పగించింది. ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 4 పేర్లు సూచించనుంది పీఎస్సీ. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఇవాళ గాంధీ భవన్ లో అందుబాటులో ఉండనుంది. నేతలు కమిటీ సభ్యులను కలిసి తమ అభిప్రాయాలను చెప్పవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. నిన్న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల విషయంలో పీఎస్సీ అభ్యర్థుల సభ్యుల అభిప్రాయాలు నమోదు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థుల జాబితాను పీఎస్సీ వడబోసింది. తెలంగాణలో 15 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన ఒక సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కీలక అడుగు అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ప్రధానంగా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉన్న నేతలంతా కూడా ఈ రోజు ఒక మొత్తం వచ్చిన 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 309 మంది దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి వీటిలో కొద్ది మందికి మాత్రమే కీలకమైన నేతలు రేసు గుర్రాలుగా భావించే వారిని సూచించాలంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే మొత్తం 32 పేజీలతో కూడిన ఒక బుక్లెట్ ను అందరూ కూడా ప్రతి సభ్యుడికి 28 మంది సభ్యులకు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్లమెంట్ లో 3 లేదా 4 పేర్లను సూచిస్తూ కూడా టిక్ పెడుతూ ఒక సీల్డ్ కవర్ లో ఈ రోజు మధ్యాహ్నంలోగా కమిటీకి కమిటీకి అందజేయాలని కూడా సూచించడం జరిగింది. అయితే కమిటీ కూడా ఏసీసీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. హరీష్ చౌదరి నేతృత్వంలోని కమిటీకి ఇదంతా కూడా ఈ పీఈసీలోని సభ్యులంతా కూడా పేర్లను సూచించాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద ప్రతి పార్లమెంట్ కి సంబంధించి 3 లేదా 4 పేర్లను సూచించిన వాటి అంతా కూడా హరీష్ చౌదరిలోని కమిటీ అంతా కూడా పరిశీలిస్తుంది. వీటిని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా వడపోసి ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయో ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకుని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను అంచనా వేసి ముఖ్యంగా సీనియర్ నేతలంతా కూడా నిన్న కమిటీలో ఉన్న సీనియర్ నేతలంతా పార్టీ విజయం దృష్టిలో పెట్టుకుని కూడా అభ్యర్థులను సెలక్షన్ చేయాలని కూడా సూచించారు. అయితే ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారో వారిలో ఒక 3 లేదా 4 మాత్రమే పైకి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్లే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వీటినన్నిటి కూడా సర్వేలు కూడా బేరీజ్ వేసుకొని గెలుపు అవకాశాల దృష్టిలో పెట్టుకుని కూడా వీటి సెలక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో కానీ మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 15 లేదా 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకుని టీపీసీసీ పనిచేస్తుంది. అందుకు అనుగుణంగా కూడా అందరూ ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా వీటిని సెలెక్ట్ చేయాలి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకము. గెలుపు అవకాశాలు ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేయాలంటూ కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీ సీట్లు గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో కూడా ఉంది కాబట్టి ఇప్పటికే మంత్రులకు సీనియర్ నేతలకు అందరూ కూడా కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపిక అనేది సూచాయగా ఖచ్చితంగా మంచి అభ్యర్థులను సెలెక్షన్ చేసుకున్నట్లయితే కనుక విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. సెంట్రల్ లో యూపీఏ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా ఎంపీల గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి అభ్యర్థుల ఎంపిక కూడా అందులో భాగంగానే చాలా క్లియర్ కట్ గా కూడా చూసుకొని సెలక్షన్ చేయాలని కూడా సూచించడం జరిగింది. అభ్యర్థులు వీరంతా కూడా సెలక్షన్ చేసిన వాటిని డిపెండింగ్ చేసుకొని ఫైనల్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ రోజు వీరు ఏఐసీసీకి సూచించిన కమిటీ హరీష్ చౌదరి కమిటీకి ఈ రోజు అందజేసిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి 15 లేదా 16న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వీరు సూచించిన పేర్లపైన డిస్కషన్ చేసి అభ్యర్థులను అయితే ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.